ఒక పెద్ద అడవిలో ఒక అందమైన సింహం ఉండేది. చాలా స్వచ్ఛంగా ఉండేది. చిన్న మరక గూడా అంటించుకునేది గాదు. అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని జూసి మెచ్చుకునేవి. చాలా నీట్‌గా ఉంటావు నువ్వు, అందంగా ఉంటావని. అయితే ఒక పంది మాత్రం ఈ సింహాన్ని జూసి చాలా కుళ్ళుకునేది. ఒకరోజు ఈ పంది సింహానికి అడ్డుగా బోయి, "నువ్వు ఒక వేస్ట్ గానివి. నీకసలు ఏం చేత గాదు. దమ్ముంటే నాతోని పోటీకి రా చూసుకుందామని" అంటది. ఇట్లా చాలా సార్లు అన్నా గూడా సింహం అసలు పట్టించుకోదు. కానీ ఒకసారి బాగా రెచ్చగొట్టేసరికి, "సరే రా పోటీకి రా నాతోని ఎవరు గొప్పో చూసుకుందామని" సింహం అంటది. అప్పుడు పంది పక్కనున్న బురద గుంటలో దూకి మొత్తం దొర్లి బురదంతా అంటించుకుంటది. సింహం దాన్ని చూసి నవ్వి, "నువ్వే గెలిచినవు పో. నేను నీతోని పోటీ పడను. నీతోని పోటీ పడితే నీ బురదంతా నాకంటుతది" అని నవ్వుకుంటూ పక్కన పోతది. మనం పోటీ పడాలంటే మన స్థాయి వాళ్ళతోనే పోటీ పడాలి తప్ప, అట్లాంటి బురదలో దొర్లే పందులు ఎంత రెచ్చగొట్టినా వాటితో పోటీ పెట్టుకోవద్దు. గెలిచినా గూడా ఆ బురద మనకు అంటుతది తప్ప ఇంకే లాభం ఉండదు.